హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం చూపించబోతున్నాను అనంటే డాక్ అండ్ కీ స్కిన్ కేర్ వల్ల విటమిన్ సి ప్లస్ ఈతో కూడిన మాయిశ్చరైజర్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది సూపర్ బ్రైట్ మాయిశ్చరైజర్ అనమాట. అయితే ఈ మాయిశ్చరైజర్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి పడుతుంది, ఎలా ఉంటుంది, దీని యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే ఇవ్వబోతున్నాను. ఇదివరకటి వీడియోలోనే నేను డాక్ అండ్ కీ వల్ల సీరం గురించి అయితే చెప్పాను. అయితే ఈ రెండిటి కలయికతోని మనకి మంచి బ్రైట్నెస్ అనేది వస్తుంది మన స్కిన్లోని. యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, డాక్ అండ్ కీ ప్రొడక్ట్స్ గురించి నేను ఇదివరకట్లోని సీరం గురించి అయితే చెప్పానమాట. ఈ సీరం ఎలా పనిచేస్తుంది, ఎవరెవరికి పనిచేస్తుంది అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. అది ఎవరైనా చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ దాని తర్వాత అప్లై చేసుకోవాల్సిన చక్కటి మాయిశ్చరైజర్ అనమాట, బ్రైట్నింగ్ మాయిశ్చరైజర్. ఇప్పటి క్రీమ్స్ ఏవైతే వస్తున్నాయో, ఇంతకు ముందు ఉన్న క్రీమ్స్ కూడాను ఎవ్వరూ ఇక్కడ యూజ్ చేయకూడని వర్డ్ ఏంటి అని అంటే ఫేర్నెస్ క్రీమ్స్ అని యూజ్ చేయకూడదని ఒక రూల్ అయితే వచ్చింది కదండి. సో దానివల్ల ఏంటంటే ఫేర్నెస్కి బదులు బ్రైట్నింగ్ లేదంటే బ్రైట్ అని పెడుతున్నారు. అది కొంచెం మీరు కన్సిడరేట్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఇది సూపర్ బ్రైట్ మాయిశ్చరైజర్ అనమాట. ఈ మాయిశ్చరైజర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది ముందు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సీరం అయితే అప్లై చేసుకోవాలి. సీరం అప్లై చేసుకున్న తర్వాత ఈ మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేసుకోవాలి. అది కొంచెం ఇంకిన తర్వాత మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదండి. అయితే ఈ మాయిశ్చరైజర్ ఎంత క్వాంటిటీలో ఉంది, మనకి ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాము. సో ఈ వాల్యుబుల్ ప్యాక్ వచ్చేసి మనకి 60 ml అయితే ఉంటుంది ఇందులోని. ఈ మాయిశ్చరైజర్ అనేది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ అండి. అలాగే ఇది 3 types ఆఫ్ విటమిన్ సి అయితే ఇందులో ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇది డల్ ఇంకా అలాగే డ్రైనెస్ ఉన్న స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడే చెప్పేస్తున్నానండి, మళ్ళీ తర్వాత మీరు చెప్పారు మేడం మేము పర్చేస్ చేసి అప్లై చేసాము, మాకు పని చేయలేదు అనకండి. ఎవరికి పని చేస్తుందో అనేది నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడాను మనకి పడాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్క స్కిన్ టైప్కి, ఒక్కొక్క వాళ్ళ టెక్స్చర్కి ఒక్కొక్క క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. కొన్ని క్రీమ్లు పడకపోవచ్చు. ఎందుకంటే అందరూ ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. కానీ అలాగేం కాదండి, మనకి అది పడుతుందో లేదో అనేది మనమే టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకొని అది మనకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటేనే మనం అది అప్లై చేసుకోవాలి, లేకపోతే మానేసేయాలండి. సో ఇది గ్లో కోసం అనమాట ఈ మాయిశ్చరైజర్ అంతా కూడాను. అండ్ దీంట్లోని ఇంగ్రీడియంట్స్ ఏంటున్నాయి అని చెప్పేసి ఇక్కడైతే లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే డైరెక్షన్స్ ఆఫ్ యూసేజ్, మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే డైలీ అప్లై చేసుకుంటే చాలా మంచిది, డైలీ చేసుకోవాలనేది కూడా ఉంది. ఫస్ట్ నేను చెప్పాను కదండి, ఫస్ట్ అయితే మనము సీరం అప్లై చేసుకొని అది కొంచెం మారిన తర్వాత ఈ మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. వర్డ్స్ మనము ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటూ మసాజ్ అయితే ఇచ్చుకోవాలి. ఈ రకంగానైతే అప్లై చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు. కర్షన్ అనేది మనకి ఇది పడుతుందా పడదా అనేది ఫస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కళ్ళ జోలికి అయితే వెళ్ళకూడదు. పొరపాటున కంట్లోకి వెళ్ళినట్లయితే ఇమీడియట్గా కళ్ళు కడుక్కోవాలని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ రిజల్ట్ అనేది ఇస్తారు, అంటే ఇది ఎందుకు పనిచేస్తుంది అనేది ఈవెన్ టోన్ కోసం, ఇంకా అలాగే బ్రైట్ ఇంకా దాంతోపాటుగా గ్లోయింగ్ స్కిన్ కోసం అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు క్లియర్గానైతే మెన్షన్ చేశారండి. అదేంటంటే గెట్ సెట్ గ్లోయింగ్ విత్ దిస్ సూపర్ బ్రైట్నింగ్ మాయిశ్చరైజర్ మేడ్ విత్ 3 types ఆఫ్ విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ షియా బటర్, విటమిన్ సి 3 types అయితే ఉన్నది. ఇంకా అలాగే విటమిన్ ఈ కూడా ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇట్ పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ యాక్షన్ హెల్ప్స్ ఫేడ్ పిగ్మెంటేషన్ని ఫేడ్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్ చాలా మందికి పిగ్మెంటేషన్ ఎక్కువైపోతే మెలస్మాలోకి దించేస్తుంది. అప్పుడు చాలా కష్టం. అప్పుడు వీటితో పని లేదు, మనం డైరెక్ట్గాను కెమికల్ బేస్ ఆయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవైతే యూజ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇది అంతకన్నా ముందు మనకి పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫేడ్ చేస్తుంది పిగ్మెంటేషన్ని, రెడ్యూసెస్ స్కిన్ డల్నెస్,
స్కిన్ డల్నెస్ ఎవరికైతే ఉంటుందో, అంటే ఏజ్ అవుతున్న కొద్ది చాలామందికి ఏంటంటే రఫ్నెస్, ఇంకా అలాగే బాగా దల్సరిగా అయిపోతూ ఉంటుంది కదా, అయిపోయి డల్ అయిపోతుంది స్కిన్ అంతాను. ఆ స్కిన్ డల్నెస్ని పోగొడుతుంది. అలాగే ప్రమోట్స్ కొలాజియన్ ప్రొడక్షన్ వలన మన స్కిన్ అనేది బాగుంటుంది. అలాగే మనకి ఫెయిర్నెస్ అనేది వస్తుంది. సో ఆ గ్లోయింగ్నెస్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి. అండ్ విటమిన్ సి అన్నారు కదా, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ విటమిన్ సి అంటున్నారు కదా. అందులో ఏంటంటే విటమిన్ సి కోసం మనకి కాకాడు ప్లమ్, ఇంకా అలాగే బ్లడ్ ఆరెంజ్ అయితే మిక్స్ అవుతుంది. దాని యొక్క ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిక్స్ అవుతాయి అన్నమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది. ఇక్కడ ఒక సీల్ అయితే ఇస్తారనమాట ఈ రకంగాను. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బాక్స్ అయితే ఈ రకంగానైతే ఉంటుంది. లోన దీనికి ఒక చిన్న స్పాచులా టైప్ ఈ రకంగానైతే ఇస్తారనమాట. ఫేస్కి అప్లై చేసుకోవడం ఎందుకు, డైరెక్ట్గా హ్యాండ్స్ పెడితే పాడవుతుంది ఇది. సో అందుకని చెప్పేసి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన ఒక ఈ రకంగానైతే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, క్రీమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫేస్కి ఈ రకంగానైతే అప్లై చేసుకోవాలి. అప్వర్డ్ డైరెక్షన్లోని, కంటి దగ్గరికి అయితే వెళ్ళనివ్వకూడదు. ఈ రకంగాను చాలా మంచిగానైతే ఉంటుందండి. మంచి ఫీల్ అయితే వస్తుంది అనమాట. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. సో ఇది ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసి ఒక 5 మినిట్స్ అది కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత మనము తర్వాత ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. స్కిన్ ఎవరికైతే డల్గా, ఇంకా అలాగే పిగ్మెంటేషను ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కొంతమందికి యూజ్ అవ్వదు. ఏంటంటే కొంతమందికి డ్రైగా అయిపోవడం, ఇంకా అలాగే పెచ్చులు కట్టడం ఇలాంటివి జరుగుతాయి. సో అలాంటి వాళ్ళు కంప్లీట్గా ఆపేసేయండి. కొంతమందికి ఏంటంటే చాలా బాగా పనిచేస్తుంది, అది కూడా చెప్తున్నాను నేను. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 550 రూపీస్ అండి. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినట్లయితే మీకు అక్కడ ఆఫర్స్ ఏమైనా ఉంటే ఇంకా తగ్గుతుందన్నమాట. ఈ డాకెన్కీలోని చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి మనకి. ఫేస్ వాష్, ఇంకా అలాగే రకరకాల క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఇంకా అలాగే సీరమ్స్, ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికొకటి రిలేటెడ్ అనమాట. అన్నీ కలిపి వాడితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. లేపేది ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ ప్రోడక్ట్స్ వాడితే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎవరైనా అంతే కదండి. కాకపోతే మనకి ఏది అందులో సూట్ అవుతుంది అనేది చూసుకొని మనం యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. నేనైతే డాకెన్కీలోని ఈ 2 అయితే పర్చేస్ చేశాను. దీంతో పాటుగా నాకు ఒక ఫేస్ వాష్ అయితే ఫ్రీగా వచ్చిందనమాట. మనకి ఆఫర్స్ ఉండేటప్పుడు నైకాలోన్ కానీ లేదంటే పర్పుల్లో కానీ మనకి ఆఫర్స్ ఉండేటప్పుడు పర్చేస్ చేసినట్లయితే చాలా తక్కువకి అయితే వస్తుంది. ఈవెన్ ఇన్ ఫ్లిప్కార్ట్లో కూడాను మంచి డీల్స్ అయితే ఉంటాయి. సో అలాంటప్పుడు పర్చేస్ చేయండి. సో ఫ్రెండ్స్, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.